యూనో ఇండస్ట్రీలో ఒక రూల్ ఉంటుంది అన్నమాట. మార్నింగ్ షో అయిపోగానే ఫోన్లు మోపుతుంటే సినిమా బ్లాక్ బస్టర్, అన్ని ఫోన్లు రాకుండా హర్డ్ గుడ్ థింగ్స్ అని మెసేజ్లు వస్తే సినిమా వర్కౌట్ అవ్వట్లేదని నా ఫోన్ నిన్నటి నుంచి 5 సార్లు ఫ్రీజ్ అయిపోయిందండి. కొత్త ఫోన్ కొనుక్కోవాల్సి వస్తుంది. మేజర్ ఇస్ 5-10 times bigger than any film I've ever done. Emotionally, financially, మీనింగ్ పరంగా, మేము పడిన కృషి పరంగా. అందరూ ఇంక తడుగుడు వేసుకుని పడుకో, ఇంక సూపరు, ఇంకేంటి, ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత ఇంకేంటి అని అంటుంటే నాకు ఇంకా అది అర్థం కావట్లా మైండ్లో. బహుశా అందుకని ఇప్పుడు లైవ్ జరుగుతున్నప్పుడు మా వాళ్ళందరూ మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు నాకు తెలియక కాదు, అవి అర్థం కాదు, అవి ఫీల్ అవ్వక కాదు. నేను ఫోన్లు చూసుకుంటూ ఉంటే, ఫోన్లు చెక్ చేసుకుంటే, నేను చెక్ చేసుకుంటుంది వాట్సాప్లో, ట్విట్టర్లు కాదండి. ఇంకేం చేయగలం మేజర్ సందీప్ స్టోరీని, ఆయన స్పిరిట్ని ప్రజల దాకా తీసుకెళ్ళటానికి. అది నా క్రాక్ అంటారా, అది మనస్తత్వం అంటారా నాకు తెలీదు. ఆయన విషయానికి వస్తే ఎంత చేసినా సరిపోదన్న ఫీలింగ్ ఉందండి. అది ఆకలి కాదు, అది ఒక హార్ట్ థింగ్. అది ఎంత ప్రేమించినా సరిపోదన్న ఫీలింగ్ ఉంది. ఐ విల్ డూ సో మచ్ మోర్. ఇది జస్ట్ బిగినింగ్. పొద్దున ఈ బాక్స్ ఆఫీస్ ఇవి చూసేవాళ్ళు చెప్పారు 5 times బిగ్గర్, యూనో నా లాస్ట్ ఫిల్మ్ ఎవరు కన్నా 5 times బిగ్గర్ ఓపెన్ అయింది ఇది అదని. నేను ఒకటే అనుకుంది ఏంటంటే, దీన్ని అలా మనం క్వాంటిఫై చేయలేం, ఎమోషన్ని క్వాంటిఫై చేయలేం. మేజర్ సినిమాకి అది ఎమోషన్ అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను. ఈ ఎమోషన్ ఇంకా బిగ్గర్ అవ్వబోతోందని ఇప్పుడు చెప్తున్నా పోస్ట్ రిలీజ్ ఈవెంట్లో. దీనికి రీజన్ ఏంటంటే, ఆయన స్పిరిట్ని అర్థం చేసుకున్నప్పుడు మన గోల్ విషయంలో మనం 100% చేసేదాకా మనం ఎప్పటికీ ఆగకూడదన్న ఫీలింగ్, అంతకని ఇంకేం లేదు. ఐ హ్యావ్ థ్యాంక్డ్ ది ఎంటైర్ టీమ్ పేరున బిఫోర్ అట్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్. మా గౌతమ్ని ప్రత్యేకంగా మర్చిపోయాను, క్షమించు గౌతమ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. రైట్ నో ఇక్కడ నించొని ఉన్నప్పుడు ముగ్గురిని నేను చాలా ప్రత్యేకంగా మిస్ అవుతున్నాను. ఒకటి మేజర్ సందీప్ గారి పేరెంట్స్ మొన్నటిదాకా నాతోనే ఉన్నారు. ఇప్పుడు ఈ రిలీజ్ హడావిడిలో వాళ్ళతో ఎక్కువ మాట్లాడటానికి టైం కుదరట్లేదు. రిలీజ్ ముందాక రోజు మాట్లాడే టైం దొరికింది. సో మళ్ళొకసారి ఆ అలవాటు పోకూడదని చెప్పి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోగానే వాళ్ళకి ఫోన్ చేస్తాను. మా గురువు అబ్బూర్ రవి గారిని మిస్ అవుతున్నాను. ప్రతి సక్సెస్ మీట్లో నాతో పాటే ఉంటారు. ఇవాళ చాలా మీటింగ్స్ పడిపోయేసరికి సార్ లేరు. ఇన్ని ఐడియాస్ ఉన్నాయండి ఈ సినిమాకి. ఇన్ని ఐడియాస్లో ఏది కరెక్ట్ అని నన్ను గైడ్ చేసింది ఆయనే. ఎందుకంటే మేజర్ సందీప్ జీవితం ఇంత అద్భుతమైంది. ఇంత అద్భుతంలో ఒక 2 hour అద్భుతం ఎలా చెప్పాలి అన్నది గైడ్ చేసింది ఆయనే. హీ ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ద ఫిల్మ్ సక్సెస్ టుడే. మా రేఖమ్మ నా బట్టలు సెట్ చేసింది, నన్ను తయారు చేసింది, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నన్ను తయారు చేసి పంపించింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి లేదు. సో నేను కన్ఫ్యూజ్ అయ్యా. మా రేఖను కూడా మిస్ అవుతున్నా. మై స్టైలిస్ట్, ఫ్రెండ్, సిస్టర్, ఎవ్రీథింగ్, ఫ్యామిలీ మెంబర్. నౌ ఈ సినిమాతో మాకు వచ్చిన ఒక ఐడియా, లాస్ట్ నైట్ నాకు, అనురాగ్కి, శరత్కి వచ్చిన ఒక ఐడియా చెప్పాలనుకుంటున్నానండి. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి విదిన్ 1 day నాకు ఒక 30 సార్లు, వాళ్ళకు ఒక 15 సార్లు మెసేజ్లు, ఫోన్లు ఏమొచ్చాయంటే, ఈ సినిమా చూసి నేను ఆర్మీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, ఆర్మ్డ్ ఫోర్సెస్ని జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ టు సే ఐ అండర్స్టాండ్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో. సో ఇప్పుడిప్పుడే ఆలోచించాను కాబట్టి ఇంకా దాని డీటెయిల్స్ ఫిగర్ అవుట్ చేయలేదు. బట్ హియర్ ఇస్ ద మేజర్ ప్రామిస్.
సిడిఏ సిడిఎస్ ఎన్డిఏ ఇలాంటి ఆస్పిరెంట్స్కి ఆర్మ్ ఫోర్సెస్ జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి రీసోర్సెస్ లేక కష్టపడుతున్న వాళ్ళకి మేము సపోర్ట్ చేయాలని డిసైడ్ చేసామండి. ఎలా అన్నది రాబోయే రోజుల్లో ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్తో బయట పెట్టబోతున్నాం. మేబీ ఫస్ట్ ఒక 10 మందితోనే స్టార్ట్ చేస్తాం, ఆ తర్వాత కోట్ల మందికి మారుతుందనే ఫీలింగ్ నాకుంది. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ మూవ్మెంట్ అండ్ దిస్ మూవ్మెంట్ విల్ బీ లాంచ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. దీని గురించి ప్రత్యేకంగా నేను ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను. మీరు అందరు మళ్ళీ ఒకసారి రావాలి, ఆ రోజు కరెక్ట్గా మాట్లాడుకుందాం. One last group of people that I just haven't been able to thank enough. I feel so lucky when Shashi is talking about his father, when Sri Charan talks about his father. I feel so lucky that I have been receiving so much love. ఒక్కసారి సినిమాని మా పేరెంట్స్ కూడా డెడికేట్ చేసుకోవాలనిపించిందండి. సో I dedicated to my parents and we hope ఇంకా చాలా పెద్ద సక్సెస్ చేయాలని మా జర్నీ ఇవాళ స్టార్ట్ చేయబోతున్నాం. మేజర్ సందీప్ ఉన్నికృష్ణ. ఫైనల్గా బిఫోర్ ఐ గో, ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ అన్నపూర్ణ స్టూడియోస్, సివి రావు గారు, వెంకటేష్ గారు, స్వాతి గారు, ది ఎంటైర్ టీమ్. నేనే నిద్ర లేకుండా పనిచేసానంటే ఇప్పుడు బేసిక్గా నా డార్క్ సర్కిల్స్ మేకప్ ద్వారా కవర్ చేశానండి. పాపం వెంకటేష్ గారు డార్క్ సర్కిల్స్ కవర్ చేసుకోలేదు. నిజంగా మా టీం అయితే వీళ్ళ ఫ్యామిలీ, అంటే డిఫాల్ట్గా అరే మనం అందరం పని చేయాలి కదా అని మేము అనుకుంటాం, వంశీ కానీ, వినయ్ కానీ, డైరెక్టర్ శశి కానీ. బట్ ఒక పోస్ట్ ప్రొడక్షన్ హౌస్ చేయాల్సిన దానికన్నా 10x చేశారండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళని థ్యాంక్ చేయలేకపోయినా. ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ గైస్. నిజంగా మీరు బయట స్టేజ్ మీద చెప్పిన దానికన్నా బయట మీడియా వాళ్ళు నాకు చెప్పిన రివ్యూస్ కానీ, హార్ట్ ఫెల్ట్ ఫీలింగ్స్ కానీ, దానికి ఒక్కటే చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ.